ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు జూలై 19 నుంచి జూలై 25 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముందుగా మనకి ఈ 19 నుంచి 25 లోపల ముఖ్యమైనటువంటి పండుగలు చూసినట్లయితే 25వ తారీఖు తొలి ఏకాదశి అవుతోంది. శయన ఏకాదశి అంటారు. ఆ రోజు చాతుర్మాస్య ప్రారంభం. ఆషాఢ శుద్ధ ఏకాదశి లగాయతు. మనకి కార్తీక మాసంలో ఈ వ్రతం పరిపూర్ణమవుతుంది. 4 మాసాలు పూర్తవుతాయి. ఆషాఢం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం. ఈ 4 మాసాలు అయ్యేటప్పటికీ చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసములు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి మాసములట. ఈ చాతుర్మాస్య దీక్ష వహించేవారు ప్రాతకాలంలో స్నానం చేసి ఒక గదిలో స్వామికి మండపం ఏర్పరిచి విష్ణుమూర్తిని పెట్టుకుని అఖండ దీపారాధన 4 నెలలు పెట్టుకుంటారు. ఉదయం షోడశోపచారాల చేత పూజ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరిస్తూ కిందే పడుకుంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సాయంకాలం వేళ ఏకభుక్తం ఒకేసారి రోజు ఆహారాన్ని స్వీకరిస్తూ సాయంకాలం వేళ కూడా స్వామివారికి షోడశోపచారాల చేత పూజ చేసి ఒక దీక్ష వహిస్తారు. ఇది చాతుర్మాస్య వ్రత దీక్ష అంటారు. ఈ 4 మాసాలు ఆ స్వామిని ధ్యానం చేస్తూ ఉండాలట. ఇది అయితే ఈ వారం మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, వృషభ రాశిలో కుజుడు, రవి, గురులేమో కర్కాటక రాశిలో, మిథున రాశిలో బుధుడు, శుక్రుడు, కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా, తుల, వృశ్చిక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో ఉన్నారు. వార ప్రారంభం మాత్రం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం మధ్యలో వివాదాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. వారాంతం కాస్త ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా యోగంగా లేవు. అష్టమంలో రాహు, నవమంలో శని, జన్మంలోనే రవి, జన్మంలోనే గురుడు, ద్వితీయంలో శుక్రుడు. ఎటొచ్చి విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండవు, ప్లానింగ్ కరెక్ట్గా ఉండదు. చిన్న అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి వెడితే ఏ వ్యాధో చెప్పలేరు, ఏ మందో రాయరు. అంటే ఉదాహరణకి చెప్పాను. అలా ఏ పని అవనో పనిలో క్లారిటీ అనేది మీకు లేదు. తద్వారా మీరు విజయం సాధించలేకపోతున్నారు. చాలా కాలం నుండి నిరీక్షిస్తూ ఉంటారు తప్ప మనకి అయిపోతుంది అనుకుంటారు. అబ్బో కొన్ని ఇంతకని క్లారిటీ అనేది లేదు. అయితే మరి క్లారిటీ ఉండాలంటే మరి ఏం చేయాలన్నది పరిహారాల్లో చూద్దాం. అంచేత ఈ రాశి వారి విషయానికి వస్తే కొన్ని సమస్యలు అనేవి తప్పవు. అయితే ఆ సమస్యలు పెద్ద ప్రమాదం ఇచ్చేటువంటివి కాదు, ఇబ్బంది కలిగించేటువంటివి కాదు. వేగంగా మీ పనులైతే పూర్తవడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. చేత మీరేం చేయాలి అంటే వినాయకుడిని ఎక్కువ పూజిస్తూ ఉండాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం, వినాయకుడికి దండం పెట్టుకుంటూ ఉండడం, తద్వారా క్లారిటీ అనేది లభిస్తుంది. తద్వారా మీరు విజయాన్ని పొందగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే వివాహము, ఉద్యోగము, వ్యాపారము, గృహ నిర్మాణాదులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మరి అవి అనుకూలించాలి అంటే ఎక్కువగా మీరు శివారాధన, గురుగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిది. అయితే ఆధ్యాత్మికంగా ఉంటుంది. శుభరూపమైనటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అనవసరమైనటువంటి వ్యయం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గ్రహములన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలతో మనం వెడితే తప్పకుండా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. సంఖ్యల్లో 2,
రంగుల్లో తెలుపు, ఆరాధనలో గురువార నియమం పెట్టుకోవడం, దత్తాత్రేయుడిని పూజించడం, దత్త చరిత్ర పారాయణ చేయడం, ఈ గురుగ్రహానికి శివాలయం, శివదర్శనం అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటాయి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు.